HHVM హరిహర వీరమల్లు. దీని మీద చాలా డిబేట్స్, ఎంతో హేట్, ఫ్యాన్ వార్స్ అన్ని నడుస్తున్నాయి. నేను కూడా అందుకే ఈ వీడియో చేస్తున్నా. బట్ ఐ వాంటెడ్ టు పుట్ మై ఒపీనియన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఫస్ట్లీ ఈ మూవీని నేను చాలా ఎంజాయ్ చేసిన భయ్యా. సంధ్యా 70mm లో సెకండ్ డే పోయినా నేను 100 రూపీస్ టికెట్ లో. నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ తో పోయినా. లిటరలీ బై సీయింగ్ ఎవ్రీ షాట్ వి వర్ లాఫింగ్ లైక్ ఇడియట్స్. ఎంత నవ్వుకున్నాము, ఆ కంటిన్యూటీ అబ్బరని ఆయన చాలా నవ్వుకున్నాము. ఏ కామెడీ సినిమాలో కూడా ఇంత నవ్వుకోలేదు మేము. థ్యాంక్ యూ హరిహర వీరమల్లు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీవన్ ఫర్ బ్రింగింగ్ us such a great comedy movie. So jokes apart, పాయింట్ లోకి వచ్చేద్దాం. ఫస్ట్లీ ఈ మూవీ ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ చేసిన కష్టం అంతా వృధా అయినందుకు ఒక 2 seconds సైలెన్స్. ఈ వీడియో HHVM ఇలా ఎందుకైందో డిస్కస్ చేసుకుందాం. నేను అబ్జర్వ్ చేసిన రీజన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. సో జస్ట్ చిల్. ఒక ఎక్స్ట్రీమ్లీ నార్మీ గాయ్ yelling out his opinion అనుకోండి. నో హెడ్ టు ఎనీవన్. టు బి ఫ్రాంక్, ఐ ఫీల్ వెరీ 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 బ్యాడ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్టర్స్ ఆఫ్ TFI ని ఒక క్లౌన్ చేసినావు. లిటరలీ యూ మేడ్ హిమ్ ఎ ట్రోల్ మెటీరియల్. ఇనిషియల్ గా నాకు ఓజీ కంటే HHVM మీదనే ఎక్కువ హోప్ ఉండే. టు బి ట్రూ, వెన్ దిస్ టీజర్ రిలీజ్డ్. ఎందుకంటే PSPK గారు ఈ జానర్ లో ఎప్పుడు కూడా ఏ సినిమా కూడా చేయలేదు. ఓజీ జానర్ లైక్ గ్యాంగ్స్టర్ జానర్ లో హీ డిడ్ పంజా, కానీ HHVM స్టైల్లో ఏ మూవీ కూడా లేదు. ఐ వాజ్ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ వాస్ క్రిష్ హూ వాస్ డైరెక్టింగ్ దిస్ మూవీ ఎట్ దట్ టైమ్. బట్ లేటర్ ఈ కొన్ని రీజన్స్ వల్ల ఇలాంటి ఒక వర్స్ట్ మూవీని మనం చూడాల్సి వచ్చింది. అందులో ఫస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు హిమ్సెల్ఫ్. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, కానీ ఈ మూవీ షూటింగ్ లో గానీ ఆర్ బ్రో, ఓజీ, ఉస్తాద్ ఈ మూవీ షూటింగ్ లో దేనికి కూడా ఆయన సరిగ్గా షూటింగ్ చేయలేదు. ఐ మీన్ చేయలేదు అనడం కంటే చేయలేకపోయారు అని అనడం ఈజ్ మోర్ సెన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఆయన పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆ టైంలో. సో హీ కుడెంట్ కమ్ టు ది సెట్ ఆర్ షూట్. అట్లాంటప్పుడు ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేసేదే లేకుండే ఇన్ మై ఒపీనియన్. ఉస్తాద్ లాంటివి యాక్సెప్ట్ చేసిన పెద్ద ఫరక్ పడకపోతుండే. బట్ HHVM లాంటి ప్రాజెక్ట్స్ కి మీరే చాలా టైం ఇవ్వాలి, చాలా ఎఫర్ట్ పెట్టాలి. హాఫ్ హార్టెడ్ గా దూకేసి నాకు నచ్చినప్పుడే షూటింగ్ అంటే అది అవ్వదు కదండి. అఫ్ కోర్స్ వీ కాంట్ బ్లేమ్ హిమ్ ఆన్ దిస్. ఆయన అలా చిన్న బ్రేక్ ఇవ్వడం వల్లే హీ బికేమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హీ బికమ్ సచ్ అ ఫినామినన్. గుడ్ ఫర్ హిమ్. కానీ మూవీ పరిస్థితి ఏంది, ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంది? ఆయన డిలే చేయడం వల్లనే కదా అంత పెద్ద పెంట్ అయిపోయింది. కంటిన్యూటీ జోలికి వస్తే ఈ మూవీ ఒక బూత్ లాంటిది. కంటిన్యూటీని కాఫిన్ లో పెట్టి భూమిలో వాతేసారు మేకర్స్. మన PSPK గారి ప్లేస్ లో వేరే ఏ యాక్టర్ ఉన్నా, ఐ మీన్ నాట్ టైర్ 1 నార్మల్ యాక్టర్స్ ఎవరున్నా, ఐ డోంట్ థింక్ దిస్ రేజ్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ది ఆడియన్స్. ఇంకా నేనేమనుకున్నా అంటే PSPK గారికి అవుట్పుట్ ఎలా వచ్చిందో తెలియకపోవచ్చు, పోనీలే ఇంకేం చేస్తాం అనుకుంటే, హావ్ సీన్ దిస్ పిక్ ఆఫ్ హిమ్ డబ్బింగ్. అది కూడా ఫైనల్ అవుట్పుట్ ని చూసుకుంటూ లిటరలీ ఆ వర్స్ట్ VFX క్లైమాక్స్ సీన్ ని డబ్ చేస్తున్నాడు. వీ కెన్ సీ హిమ్ వాచింగ్ ది ఫైనల్ ఫుటేజ్ ఆఫ్ హిస్ మూవీ. అట్లీస్ట్ అప్పుడైనా చెప్పొచ్చు కదా మీ ప్రొడ్యూసర్స్ కి, సార్ ఇది ఏదైనా చేయండి, ఇది కరెక్ట్ చేయండి అని. మీ చేతిలోనే ఉండే కదా, బట్ యూ చోజ్ నాట్ టు. సో నేనేమంటానంటే ఈ ప్రాజెక్ట్ ఇలా అవ్వడానికి మేజర్ రీజన్ ఈస్ PSPK సార్ హిమ్సెల్ఫ్. ఇంకా నెక్స్ట్ రీజన్ కి వచ్చేస్తే ది ప్రొడ్యూసర్స్. మన ఇండస్ట్రీనే కాదండి, ఇండియన్ సినిమాలో ఆల్మోస్ట్ 80% టాప్ ప్రొడక్షన్ హౌసెస్ అన్నిటికీ ఇదే పంచాయతీ. పెద్ద స్టార్ కావాలి, పెద్ద స్టార్ కావాలి. ఎందుకురా అయ్యా, ఇప్పుడు HHVM బడ్జెట్ వచ్చేసి 250 crores, కానీ పవన్ కళ్యాణ్ గారికి 100 crores నెట్ కలెక్షన్ కూడా లేదు. ఐఎమ్ సారీ ఫర్ సేయింగ్ దిస్, బట్ ఇట్ ఈస్ ట్రూ. లిటరల్లీ 200 crores గ్రాస్ కలెక్షన్స్ కూడా లేవు. మీకు అర్థమవుతుందని నేను ఏమంటున్నాను? ఇంత బడ్జెట్ ఎందుకు అయిందిరా అంటే అన్ని వేస్ట్ ఖర్చులు, లిటరల్లీ దండగ ఖర్చులు. ఆల్మోస్ట్ 5 years షూటింగ్ చేసిర్రు ఈ సినిమాని. బాహుబలికి కూడా అన్ని సంవత్సరాలు పట్టలేదు. అండ్ బాహుబలి 1 బడ్జెట్ కూడా ఇంత లేదు. ఇంత బడ్జెట్ ఎందుకు అయిందంటే నేను చెప్పనా, సెట్స్, యాక్టర్స్, ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ అన్నిటికీ ఇంత అయింది. నార్మల్ గా క్రిష్ గారు ఇదే స్టోరీతో వేరే హీరోని పెట్టి సినిమా తీస్తే ఒక 1 year లో ఆర్ ఎక్కువలో ఎక్కువ 3 years అనుకున్నా, 2 years ప్రొడక్షన్ అమౌంట్ మిగిలేదు. ఆల్మోస్ట్ అట్లీస్ట్ 50 crores మిగిలేవి. అండ్ ఆఫ్ కోర్స్ రెమ్యూనరేషన్ ఆఫ్ హీరో కూడా తగ్గేది. గట్టిగా లాగితే ఇదే మూవీ ఇంతకంటే గొప్ప స్కేల్లో, ఇంతకంటే ఎక్స్ట్రీమ్లీ తక్కువ టైంలో అండర్ 150 crores తీసే ఛాన్స్ ఉండే. కానీ ఏమైంది, నాకు పవన్ కళ్యాణ్ గారే కావాలి. ఓకే, క్యారెక్టర్ డిమాండ్ చేసింది కదా, పవన్ కళ్యాణ్ గారే కావాలనుకున్నా కూడా లైక్ ఇట్స్ నాట్ టైలర్ మేడ్ రోల్ ఫర్ హిమ్ కదా, ఇట్స్ జస్ట్ అ నార్మల్ రోల్. అంత గొప్ప క్యారెక్టర్ రైటింగ్ కూడా లేదు కదా. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు లేకుండా మీరు సినిమా తీయలేరా? ఆయన ఏదో పాలిటిక్స్ లో ట్రై చేస్తున్నారని వదిలేయొచ్చు కదా. లేదు, ఇంకా పెట్టండి 300 crores 500 crores వచ్చేస్తే రిటర్న్. ఎందుకు చేస్తారో ఏమో. ఓకే, ఇంకా మన నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే డైరెక్టర్ జ్యోతికృష్ణ. ఈ సినిమా నుండి క్రిష్ బ్యాక్అవుట్ అయ్యాడు అని నాకు తెలిసినప్పటి నుండి అర్థమైపోయింది పక్కా సినిమా అస్సామే అని. దెన్ డైరెక్టర్ ని చూసి ఫస్ట్ ఆయన ప్రీవియస్ వర్క్స్ వెతికిన. ఓ ఆక్సిజన్, ఓ రూల్స్ రంజన్. అసలు ఇంత గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్టర్ చేతిలో పవన్ కళ్యాణ్ లాంటి హీరోని పెట్టడం ఏంది, అసలు ఏందని పరిచయం అయిపోయినా నేను. సరే, క్రిష్ రాసిన స్క్రిప్ట్ అయినా ఉంటది కదా, డైరెక్ట్ షూటింగ్ చేసేస్తాడు అనుకుంటే అందులో కూడా ఏలెట్టి గెలికిర్రంట. ఈ న్యూస్ విన్నాక నాకు మొత్తానికే హోప్ పోయింది. కొంచెం హోప్ ఏంటంటే క్రిష్ ఆల్మోస్ట్ 40 to 50% షూట్ చేసిండు కదా, పర్లేదులే అనుకున్నా. సినిమా చూసినాక అర్థమైంది అంతా రాడ్డే, ఏది కూడా బాగాలేదని. ఈవెన్ క్రిష్ కూడా గొప్ప హిట్స్ లో లేడు కదా ఈ టైంలో. మణికర్ణిక మూవీ సెట్ లో కూడా ఇదే అయింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ బిట్వీన్ కంగనా అండ్ క్రిష్. ఎట్లయినా కంగనా గురించి తెలిసిందే కదా, అందరి మీద నోరేసుకొని పడిపోతుంది. కానీ ఈ సినిమాలో కూడా అట్లాంటిదే ఒక చిన్న బ్యాక్ అండ్ ఫోర్త్ అయిందని న్యూస్ వచ్చింది.
ఓకే అది పక్కన పెట్టేసినా కూడా గౌతమిపుత్ర శాతకర్ణి చూడండి, సినిమా నాకైతే అంత నచ్చకపోయినా రైటింగ్ వైజ్ గా వీక్ ఉన్నా కూడా ఆ గ్రాండియర్నెస్ చూడండి, ఆ సెట్ పీసెస్ చూడండి, ఆ టేకింగ్ చూడండి. అదే HHVM లో ఆ మాత్రం గ్రాండియర్ ఉన్నా కూడా సైనిక్స్ నెత్తి మీద పెట్టుకుంటారు మూవీని. సో ఇట్స్ డెఫినెట్లీ నాట్ వర్త్ టాకింగ్ అబౌట్ సచ్ డైరెక్టర్ జ్యోతికృష్ణ గారి గురించి చెప్తున్నాను. లిటరలీ ముందు నాకు ఒక ఐడియా వచ్చింది, రే డైరెక్టర్ మిస్టేక్ ఏముంటది లేరా, ప్రాజెక్ట్ మధ్యలో వచ్చి ఏం ఐడియా లేకుండా మూవీ రిలీజ్ కావాల్సిన డెడ్ లైన్ దగ్గర పడుతుంటే ఎవరైనా కొంచెం తడబడతారు, ముందే పెద్ద స్టార్, ఆ మాత్రం ఒక డిగ్రేడెడ్ అవుట్పుట్ వస్తుంది అని అనుకున్నా నేను. కానీ డైరెక్టర్ హోల్ కెరియర్ లో వరస్ట్ సినిమాలే ఉన్నాయి కదా, ఆయన ట్రై చేసినట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు. సరే ఈ విషయం వదిలేయండి, ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే దే టుక్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. ఈ మాట నేను ఎంతో హార్ష్ గా చెప్పాల్సి వస్తుంది, కానీ ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ అన్న వీళ్ళు ముగ్గురు తప్పితే ఏ హీరో కూడా ఆడియన్స్ ని కేర్ చేయట్లేదు. అంటే వీళ్ళు కూడా ఓ తోపు తురుమో ఏం కాదు, వేరే హీరోస్ ఏమో ఫ్యాన్స్ గురించి 70% ఆలోచించి మిగతా ఆడియన్స్ కోసం 20% ఆలోచిస్తారు, మరి మిగతా 10% వచ్చేసి ఇంకా సినిమా గురించి. కానీ నేను చెప్పిన 3 ఎక్సెప్షన్ హీరోస్ మాత్రం 40% ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తారు, 30% ఓవరాల్ ఆడియన్స్ గురించి ఆలోచిస్తారు, 30% సినిమా గురించి ఆలోచిస్తారు. నేను ఏమంటానంటే ఫ్యాన్స్ ఎలా ఉన్నా చూస్తారు మీ మూవీ, ఇనిషియల్ కలెక్షన్స్ ని వాళ్ళే మెయింటైన్ చేస్తారు, కానీ ఓవరాల్ గా మూవీ బాగుండి ఫ్యాన్ స్టఫ్ కొద్దిగా తగ్గించి స్టోరీ ప్లాట్ కాన్ఫ్లిక్ట్ మీద దృష్టి పెడితే ఓవరాల్ ఆడియన్స్ కూడా హ్యాపీనేగా, మీకు ఫుట్ ఫాల్స్ కూడా తగ్గుతాయి. ఎన్నో మూవీస్ ఎన్నో సార్లు ఎంతో మంది హీరోస్ ఆడియన్స్ ని ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారు, కానీ HHVM మాత్రం ఒక కొత్త బెంచ్ మార్క్ సృష్టించింది. ఆ లీగ్ లో వేరే ఏ మూవీ రాలేదు కూడా. ఒకవేళ నేను డైరెక్టర్ అయి నా మూవీ అవుట్పుట్ అట్లా వస్తే, నేను డైరెక్టర్ అయితే అవుట్పుట్ అట్లా రానియా, కానీ చెప్తున్నా ఒకవేళ అట్లా అవుట్పుట్ వస్తే ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి మూవీని ఇంకా బెటర్ అట్లా బెటర్ చేసే ఛాన్స్ అన్న తీసుకుంటా, ఆర్ లాంచ్ ఈవెంట్ లో అందరికీ చెప్పేస్తా ఈసారి కొంచెం తేడా వచ్చింది సారీ అని. సక్సెస్ మీట్లు పెట్టి బ్లఫ్ చెయ్య. అవుట్పుట్ గురించి వచ్చేసినాం కాబట్టి మూవీ అస్సాంకి పోవడానికి ది మేజర్ రీజన్ కి వచ్చేస్తే హై డిపెండెన్సీ ఆన్ VFX. రే బాబు అక్కడ పెద్ద హాలీవుడ్ మూవీస్ లోనే VFX బాలేక అస్సాం పోయిన మూవీస్ బొచ్చాడున్నాయి. మంచి ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ కావాలంటే $250 million పెట్టి తీసిన ది ఫ్లాష్. మామూలు రోడ్ అవ్వలేదు అది, ఈ సెంచరీలోనే వర్స్ట్ VFX సూపర్ హీరో మూవీ అయ్యి బాక్స్ ఆఫీస్ బాంబ్ అయింది. అంత టెక్నాలజీ వాడి వాళ్ళే అలాంటి అవుట్పుట్ తెచ్చారు, మీరేమో జస్ట్ 250 crores పెట్టుకొని మొత్తం ఇండోర్ మొత్తం గ్రీన్ స్క్రీన్ వేసుకొని షూట్ చేసి పోస్ట్ మీద దేఖలేంగే అంటున్నారు. లిటరలీ VFX బేసిక్స్ కూడా తెలియదండి డైరెక్టర్ కి, అట్లీస్ట్ ఆ VFX కంపెనీకి కూడా తెలియట్లేదు అంటే నాకు నమ్మకం కుదురుతలేదు. పక్కా ఆమీర్పేటలో ఏదో VFX కంపెనీలో చేయించుంటాడు, మిగతాది డైరెక్టర్ సైడ్ చేసి ఉంటాడు. లేకపోతే ఒక మనిషి గుర్రం నడుపుతుంటే దాని మీద కూర్చోరు, హాఫ్ సెట్ పొజిషన్ లో అయినా ఉంటారు, లేకపోతే కాస్త లేచి నించుంటారు. ఇక్కడైతే గుర్రం పైన చైర్ వేసుకొని కూర్చుంటారు. ఆ కెమెరా యాంగిల్స్ కూడా ఎట్లా పెట్టింది చూడండి. లిటరలీ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఇన్స్టాలో ఒకటే మ్యూజిక్, అక్కడ అందరికంటే ఎక్కువ ట్రోల్ అవుతుంది ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, హీరోనే కదా. హీఈస్ అట్ స్టేక్ మ్యాన్ విత్ ద ఫ్రీక్. సరే ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కంటిన్యూటీ. చిన్న పిల్ల బచ్చా షార్ట్ ఫిల్మ్స్ తీసే నేనే కంటిన్యూటీ మీద అంత ఫోకస్ చేస్తా. ఇంత పెద్ద సినిమాలో సుబ్బరాజు గారికి షార్ట్ టు షార్ట్ గడ్డం మారిపోతుంది. బెంజమిన్ గారి క్యారెక్టర్ ఇంట్రోలోనేమో ఇండియన్ చూపిస్తారు, నెక్స్ట్ షార్ట్ లో ఫారెనర్ అయిపోతాడు. ఒక షార్ట్ లో అయితే లిటరలీ కార్స్ కనిపిస్తాయి, ఒక షార్ట్ లో CCTV కెమెరా ఉంటుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఈ మూవీ ఐదర్ PSPK గారి మీద పగతో అయినా తీసి ఉండాలి, లేకపోతే బ్లాక్ మనీని వైట్ ఎలా చేయాలో తెలియక తీసి ఉండాలి. ఎందుకంటే అసలు ఎఫర్టే లేదండి మూవీలో. నాకు ఆ ఎడిటర్ ని తలుచుకుంటే గుండె బరువెక్కిపోతుంది. ఒక్కసారి చూసి నాకు పిచ్చి లేచిపోయింది. పాపం ఆయన ఎన్నిసార్లు చూసుంటాడు. దీనిపైన ఇంకా అవసరం లేని ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ హీరోయిన్, అవసరం లేని సాంగ్స్. పాపం హీరోయిన్ ఎంత ఇబ్బంది పడిందో ఆ తారా సాంగ్ లో. ఇట్ వాజ్ ఎవిడెంట్ ఆన్ హర్ ఫేస్. థియేటర్ లో నేను చూస్తున్నప్పుడు నాకు కూడా ఎంత అన్కంఫర్టబుల్ అనిపించిందో. ఐ వెంట్ విత్ మై ఫ్రెండ్స్ బై ద వే. ఇంకా అర్థం చేసుకోండి నేను చెప్తున్నదండి, సెకండ్ హాఫ్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఇన్స్పిరేషన్ అయినా కావచ్చు, లేకపోతే బాబు DCM అయినాక సనాతన ధర్మం మీద ఇచ్చిన ఎలివేషన్స్ ని యాజ్ ఇట్ ఈస్ సినిమాలో పెట్టేద్దామని స్టోరీకి స్క్రీన్ ప్లేకి సంబంధం లేకుండా ఏదేదో తీసేసి లాస్ట్ కి ప్యాచ్ చేసి ఉంటారు. ఒక ఫ్లో లేదు, అసలు ఈ సినిమాకి సోలే లేదు. సో ఇంతకంటే ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయితే నాకు PSPK గారి మీద హేట్ ఉంది అనుకుంటారు. లేదండి, ఆయన DCM అయిన తర్వాత ఆయన చేస్తున్న పనులన్నిటినీ ఐఎమ్ ట్రాకింగ్ అండ్ హీఈస్ అన్ ఇన్స్పిరేషన్. కానీ ఈ మధ్య వస్తున్న మూవీస్ లో ఐ కాంట్ మ్యాన్. చూద్దాం ఇంకోజీలో. మీరు నా ఒపీనియన్ తో రెజనేట్ అవుతే లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ ఆఫ్ కోర్స్ ఎడిటింగ్ నేర్చుకుంటున్నా, అంత బాగాలేదు, బట్ ఐ విల్ ఇంప్రూవ్. ఆ ఇంప్రూవ్మెంట్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూద్దురు గాని.